ఒకసారి మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు దేవుడు మనకు ఒక మంచి పాఠాన్ని ఇవ్వటం జరిగింది. దేవుడు ఏమై మనకు చెప్పనై ఉన్నాడో మొదటి వారంలో ఆ మాటను మనం నేర్చుకున్నాం. మానవ నేత్రాలకు కనిపించని మహాగని. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ నేత్రాలకు కనిపించని మహాగని దేవుడు మనకు సెలవిచ్చిన పాఠం ఇది. ఈరోజు ఆధునిక శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. మానవునికి ఉపయోగకరమైన వస్తువులను కనుగొంటున్నారు. మనిషి బ్రతికేది 60-70 సంవత్సరాలు. ఈ 60-70 సంవత్సరాలు అధికము బలము ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఈ చాలా చిన్న జీవితానికి అవసరమైన వస్తువులు ఎన్నో కనుగొంటున్నారు. అలా కనుగొని విలాసవంతమైన సుఖవంతమైన జీవితం కొరకు ఆశపడుతున్నారు. విలాసవంతంగా సుఖముగా మేము బ్రతకాలని ఆశపడుతున్నారు. దీనిలోని భాగంగా కొంతమంది భూగోళ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోనికి వెళ్ళటానికి ఒక నౌకను కనుగొని అంతరిక్షంలోనికి వెళ్ళి అచ్చట పరిశోధనలు చేయటం, భూమిపై లేక అంగారకునిపై పరిశోధన చేయటం మొదలుపెట్టారు. ఇలా అక్కడ మనం బ్రతకొచ్చా, మనం అక్కడ ఉండొచ్చా, ఉండటానికి ఎలా ఉండాలి అని పరిశోధనలు చేస్తున్నారు. భూగర్భ శాస్త్రవేత్తలు అయితే సముద్ర గర్భంలోనికి వెళ్ళి పరిశోధన చేసి సముద్ర గర్భంలో ఎంతో సంపద ఉంది. అంతరిక్షంలోనికి వెళ్ళిన శాస్త్రవేత్తలేమో అంతరిక్షంలో పరిశోధన చేస్తున్నారు. భూగర్భంలోనికి వెళ్ళిన శాస్త్రవేత్తలేమో భూగర్భంలో పరిశోధన చేస్తున్నారు. సముద్ర గర్భంలోనికి వెళ్ళి అక్కడ పరిశోధన చేస్తున్నారు. అక్కడ సంపద ఉంది. ఆ సంపద మనం వెలికి తీసుకురావాలి, ఆ సంపదతో మనం సంతోషంగా ఉండొచ్చు అని రాగి, వెండిని, అల్యూమినియం, బంగారం, గ్రానైట్, బొగ్గు ఇవన్నీ భూగర్భంలోనికి ఉన్నవని భూగర్భంలో పరిశోధనలు చేస్తున్నారు. ఇలా ఈ శాస్త్రవేత్తలన్నీ పరిశోధన చేస్తున్నారు. ఇవన్నీ కూడా ముడి పదార్థముగా ఉండడం జరిగింది. ఉన్నాయి అంతరిక్షంలో. అలా చంద్రునిపై పరిశోధన చేశారు, భూగర్భంలో చేశారు, సముద్ర గర్భంలో చేశారు. ఇవన్నీ కూడా ముడి పదార్థంగానే ఉన్నవి. ఒక బంగారం అయితే కానీ, బొగ్గు అయితే కానీ, అల్యూమినియం ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ముడి పదార్థంగా ఉన్నవి. అసలు ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి అని సంతోషపడుతున్నారే కానీ ఈ మహాగని అంతటిని, ఈ గని అంతటిని మన కొరకు పెట్టింది ఎవరు, మన కొరకు ఈ భూమిలో పెట్టింది ఎవరు అనే ఆలోచన మనిషికి లేకోకుండా పోయిందండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. భూగర్భంలో ఎవరు నా కొరకు వీటన్నింటినీ ఉంచారని కనీసం మనిషికి ఆలోచన లేదు. వీటన్నిటిని చూసి సంతోషిస్తున్నాడే కానీ మనిషికి ఆలోచన లేదు. ఆలోచిస్తే కానీ అర్థమయ్యేది, కానీ ఆలోచన లేకపోకుండా పోయిందండి. వాటన్నింటినీ మన కొరకు పెట్టినది సాక్షాత్తు కన్న తండ్రి అయిన దేవుడు. మన కన్న తండ్రి అయిన దేవుడు ఈ గనులన్నింటినీ మన కొరకు ఈ భూమి మీద భూగర్భంలో పెట్టడం జరిగింది. కన్న తండ్రి అయిన దేవుడు పెట్టడం జరిగింది. వాటిని భూమిలో పొందుపరిచిన దేవుడినే ప్రక్కకు పెట్టేశారు. వాటన్నిటిని దేవుడు భూగర్భంలో పొందుపరిస్తే శాస్త్రవేత్తల వాటికి వాటన్నిటిని తీసి దేవుడే లేడనే విధంగా మారిపోయారు. కారణం వారికి అర్థం కాలేదండి. కనబడే సంపదను చూస్తున్నారే కానీ ప్రకృతిని చూసి ప్రకృతిలోని శాస్త్రవేత్తలుగా తయారయ్యారే కానీ ఈ ప్రకృతి చేసింది ఎవరు, ఈ ప్రకృతిలో సంపద పెట్టింది ఎవరు అనే కనీస ఆలోచన లేకోకుండా పోయిందండి. ఆలోచించండి. మనిషి కంటికి కనిపించే వీటినే గనులని అనుకుంటున్నాడు. ఈ గనులన్నిటికి పుట్టుటకు గల కారణమైన అసలు గని మాత్రం మర్చిపోయి బ్రతుకుచున్నారు. ఈ గనులన్నీ పుట్టుటకు ఒక కారణం ఉంది. ఈ గనులన్నిటికీ కారణం ఉంది పుట్టడానికి. ఆ గనిని పుట్టించిన అసలు కారణాన్ని మర్చిపోయే విధంగా ఈ మానవ నేత్రాలకు గుడ్డితనం కలిగింది.
మానవ నేత్రాలకు గుడ్డితనం కలిగిందండి. గుడ్డితనం కలిగింది కనుకనే ఈరోజు మనకు పాఠంగా మానవ నేత్రాలకు కనిపించిన మహాగని ఏమిటి అని దేవుడు ప్రశ్న వేసి మనకు చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అది అందరికీ అందుబాటులో దొరుకుతున్నా దాని విలువను మాత్రం మనిషి గ్రహించటలేదు. భూగర్భంలో ఎంతో ప్రయాసాలతో అచంత ఖనిజాలను సంపదను వెతికి బయటికి తీశారు. ఎంతో సంపదను వెతికి బయటికి తీశారే కానీ ఆ సంపద రావడానికి గల కారణం ఏంటి, ఈ ప్రపంచం ఎలా కలిగింది అన్న ఆలోచన లేదండి. అలా ఆలోచన లేదు కనుకనే దేవుడు ప్రతి మాటను మన కొరకు బైబిల్లో పొందుపరచడం జరిగింది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చేసిన ఈ సంపదను, ఆ మహాగని ఏమిటో ఈరోజు మనము నేర్చుకుందాం. మొదటి మాటను మనం బైబిల్ చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉన్నవనియు అందును బట్టి అదృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దేవుని వాక్యం వలన ప్రపంచములు నిర్మించబడ్డావి. ఆ వాక్యం ఎవరని మనం ఆలోచించాలండి. దేవుని వాక్యం వలన ప్రపంచము నిర్మింపబడింది. మరి ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యం ఎవరని మనం రెండో మాటను చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం ఎవరైనా మనం 14వ వచనానికి వచ్చి చూడగలిగితే ఆ వాక్యం ఎవరు, ఎలా వచ్చారని మనం చూడగలిగితే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారే. ఆయన దేవుని యొక్క వాక్యం రూపంలో ఉన్నారు. యేసుక్రీస్తు వారండి ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారే దేవుని యొక్క వాక్య రూపంలో ఉన్నారు. దేవుని యొక్క వాక్య రూపంలో ఉన్నాడు కనుక కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏదియు, ఈ భూమి మీద కలిగి ఉన్న పక్షులు కానీ, జంతువులు కానీ, సృష్టి మొత్తం జీవరాశులు కానీ, ప్రకృతిలో ఉన్న ప్రతి మొక్క, ప్రతి చెట్టు, ప్రతిదీ దేవుని మాట వలన కలిగింది. ఆ మాట ఎవరు? యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారి వలన కలిగినది. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు వారు ఈరోజు మన మధ్యలో లేరు అనుకుంటే పొరపాటు. ఆయన ఈరోజు వాక్య రూపంలో మన మధ్య ఉన్నారు. అదే 66 పుస్తకాలు కలిగిన బైబిల్ అండి. కలిగించారు ఈ సృష్టిని. కలిగించిన తర్వాత మన యొద్ద లేరు యేసుక్రీస్తు వారు అని అనుకుంటున్నారు. అనుకొని అవసరాల కొరకే యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నారు. అవసరాల కొరకేనండి. ఈ సృష్టిలో ఎంత సంపద ఉంది, ఆ సంపద మాకు కావాలి. నాకు అనారోగ్యం వచ్చింది, ఆ అనారోగ్యం పోతే నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటాను, నేను మందిరానికి వెళతాను అని అనుకుంటున్నారే కానీ వాక్య రూపంగా ఉన్న యేసుక్రీస్తు వారిని మాత్రం లక్ష్య పెట్టడం లేదు. ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. 66 పుస్తకాలు కలిగిన మహావేద గ్రంథమైన బైబిల్ ఈ గనులన్నీ ఉన్న భూమినే కాదు విశ్వం అంతటిని కలిగించింది. ఈ గనులు అన్నీ ఉన్న భూమినే కాక విశ్వం అంతటిని కలిగించింది. ఈ భూమి మీద ఉన్న గనులు చాలా లోతులో ఉన్నవి. అవి భూగర్భంలోనికి వెళితే బయటకు వస్తాయి. భూగర్భంలోనికి వెళ్ళి త్రవ్వితే వాటన్నిటిని ఎంతో కష్టపడి వెలికి తీస్తారు. మహా జ్ఞాన గని
బైబిల్ బైబిల్లో ఉన్న మాటలను అందుబాటులో ఉంచలేదు దేవుడు. ఆలోచించండి, భూగర్భంలో ఉన్న సంపదనే అందుబాటులో లేదు. అది త్రవ్వి ఎంతో కష్టపడితే ఆ సంపద బయటకు వస్తుంది. మరి మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ మాత్రం మనిషి చేతికి అందుబాటుకి ఇచ్చాడా? అలా ఇచ్చాడు కనుకనే మనిషికి అర్థం కాలేదు. మనిషికి బైబిల్ అర్థం కాలేదండి. ఒక బైబిల్ పుస్తకంగా కనిపిస్తుందే కానీ బైబిల్లో ఏముందనేది నేటి సేవకులకు కూడా తెలియలేకుండా పోయింది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే బైబిల్లో ఏముందో, బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని దేవుడు పైనే రాయలేదు, పైనే దొరికేటట్టు చేయలేదు. ఎలా దొరుకుతుందని మనం బైబిల్ అంతా చూడగలిగితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం, సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చెయ్యగలవాడెవడు? సత్యము. సత్యం అంటే ఏంటండి? నీ వాక్యమే సత్యము. తండ్రి అయిన దేవుని వాక్యమే సత్యము. ఆ సత్యమైన వాక్యం ఎలా ఉందండి? దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చెయ్యగలవాడెవడు? బహు లోతుగా ఉన్న ఈ మహాజ్ఞానాన్ని కూడా వెలికి తీయాలంటే చాలా పరిశోధనలు అవసరం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా పరిశోధనలు చేయాలి. అలా పరిశోధనలు చేసేవారు ఎవరైనా ఉన్నారా? శరీరానికి అవసరమైన వాటి కోసం పరిశోధనలు చేస్తున్నారే కానీ ఆత్మకు అవసరమైన దాని కొరకు పరిశోధనలు చేస్తున్నారా? ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆత్మను రక్షించే శక్తి గల వాక్యము కలిగి ఉన్నాము. శక్తి గల వాక్యమును మాత్రం ఎవరు పరిశీలన చేయడం లేదు. వాక్యాన్ని మట్టుకు పరిశీలన చేయటం లేదు కానీ అవసరమైన వాటిని ఈ భూమి మీదకే, ఈ బ్రతికి ఉన్న కొద్ది కాలానికే అవసరమైన వాటిని బట్టికి పరిశోధనలు చేస్తున్నారు. కారణం, ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉందని తెలిసినా కూడా మేము సంతోషంగా ఉంటాము, మేము ఆనందంగా ఉంటాము. కొందరికైతే తెలియదు, చనిపోతే ఎవరు ఎక్కడికి వెళ్తారో మాకు తెలియదు కనుక మేము బ్రతికున్నంత కాలము సంతోషంగా సుఖంగా అనుభవిస్తూ ఆనందంగా ఉండాలి అని ఆశపడుతున్నారు. ఈ జీవితం తర్వాత మరొక బ్రతుకు ఉంది, మరొక జీవితం ఉంది. అది యుగాలు ఉండే జీవితము. ఆ జీవితం కొరకు మనము ఆరాటపడాలి. అలా ఆరాటపడాలంటే మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ను పరిశీలన చేయాలి. బైబిల్లోని వాక్యాలను వాడుకొనటం అంటే లోకానికి సంబంధించి వాటినే వాడుకొనటం కాదు. అది పైనే తవ్వితే అర్థం కాదు. వాక్యపు లోతుల్లోనికి వెళ్ళాలండి. పైనే చదువుకొని పైనే ఆలోచన చేస్తే బైబిల్ అర్థం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, పైన ఆలోచన చేయకూడదు. వాక్యం లోతుల్లోనికి వెళ్ళాలి. అందుకే చెప్పారు కదా, సత్యమైనది దూరముగాను లోతుగాను ఉన్నది. ఆ లోతుల్లోనికి వెళితే వాక్యం ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ భూమిపై మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది కనుక మరొక మాటను మనం చూడగలిగితే, అలా అర్థం కాకోకుండా ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. బైబిల్ అర్థం కాకోకుండా చేసిందండి. అలా చేసిన అపవాది గుడ్డితనాన్ని కలగజేసింది. అందుకనే దేవుని మాటలు ఎవరికి అర్థం కావటం లేదు. వాక్యం చెబుతున్న ఎవరు మనసు పెట్టకపోవడానికి గల కారణం వారికి మనోనేత్రాలు గుడ్డిగా అయిపోయినాయి, కనిపించడం లేదు. ఈరోజు కళ్ళు కనపడని వ్యక్తి ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాడు అంటే అతనికి విశ్వాసం ఉంది. నేను కళ్ళతో చూడకపోయినా నా మనసుతో చూస్తాను అన్న విశ్వాసం అతనికి ఉంది. మరి కళ్ళుండి, కాళ్ళుండి, చేతులుండి, మనసుండి, వినే శక్తి ఉండి, మాట్లాడే శక్తి ఉండి మరి మనమేం చేస్తున్నాము? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది. ఈ జీవిత కాలంలో దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే ఆలోచన చేసుకోవాలి. దేవుడే నాకు సమస్తాన్ని ఇచ్చాడు, ఇస్తాడు అని నమ్ముకోవాలి.
మరొక మాటను మనం బైబిల్ అంతా చూడగలిగితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మననేత్రములకు గుడ్డితనము కలగజేసెను. క్రీస్తు స్వరూపమై దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను, యేసుక్రీస్తు వారు ఎలా వచ్చారండి? తండ్రి అయిన దేవుని స్వరూపాన్ని ధరించుకొని వచ్చారు. తండ్రి అయిన దేవుని స్వరూపాన్ని అంటే ఒక తండ్రి కుమారుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. భూమి మీద ఉన్న తల్లిదండ్రులు మా పిల్లలు మంచిగా ఉన్నారు, మాగమాలే ఉన్నారు అని ఆశపడుతున్నారే, మొదటిగా ఎవరున్నారండి? అలా పరలోకమందున్న తండ్రి స్వరూపాన్ని ధరించుకొని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. వచ్చి తండ్రి గుణగణాల గురించి, తండ్రి లక్షణాల గురించి అందరికీ ప్రకటన చేయడం జరిగింది. అలా ప్రకటన చేసిన సమయంలో కుమారుడే తండ్రిగా వచ్చారని నమ్ముతున్నారండి. అలా రాలేదండి. కుమారుడే కుమారునిగా వచ్చాడు. తండ్రి పంపించగా కుమారుడు వచ్చాడు. కుమారుడు వచ్చి కొద్ది కాలం వాక్యం ప్రకటన చేసి సిలువలో బలియాగమయ్యి మరలా పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రిని వేడుకొనగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకు రావడం జరిగింది. ఇలా వీరు ముగ్గురు మన కొరకు ఆలోచిస్తుంటే మనం ఆలోచన వారిపై ఉంచక ఉండనివ్వకోకుండా యుగ సంబంధమైన దేవత మన నేత్రాలకు గుడ్డితనము కలగజేసింది. ఆ మహాగని గురించి మీరు తెలుసుకోవద్దు, మీకు అవసరం లేదు అని కనబడే గనుల కొరకే ఆలోచన కలిగేటట్టు చేసింది యుగ సంబంధమైన దేవత. నేటి క్రైస్తవులు అక్షరాలు మాత్రమే గుర్తించుచున్నారు తప్ప వాక్యంలోని భావమును మాత్రం గుర్తించటలేదు. నేడున్న క్రైస్తవులు ఎవరైనా సరే పైనున్న అక్షరాలనే చూస్తున్నారు, ఆ అక్షరం వెనుకున్న భావాన్ని మటుకు చూడడం లేదు. కారణం, వారికి మనోనేత్రం వెలిగించబడలేదు. వెలిగించబడకోకుండా యుగ సంబంధమైన దేవత చేసింది. మీరు చదివితే చాలు పరలోకం వెళ్ళిపోతారు, మీరు అనుకుంటే చాలు పరలోకం వెళ్ళిపోతారు అనే ఆలోచన చేసిందండి. అలా చేసింది కనుకనే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దొరకని మహాగని అని బైబిల్ యొక్క విలువను ఎవరు గుర్తించకపోవుట విచారకరణం. అందుకని ఒక భక్తుడు గుర్తించాడు. ఆ భక్తుడు ఎవరని మనం బైబిల్ అంతా చూడగలిగితే ఆ మహాజ్ఞాన గని కోసం మాట్లాడుతూ ఏమంటున్నాడని మనం చూడగలిగితే యోబు గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం, వెండికి గని కలదు, పుటము వేయి సువర్ణమునకు స్థలం కలదు, ఇనుమును మట్టిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు, మనుషులు చీకటికి అంతము కలగచేయును, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతుకుచు వారు భూమి అంతముల వరకు సంచరిత్తురు. వెండికి గని కలదు, పుటము వేయి సువర్ణమునకు స్థలము కలదు. ఎప్పుడండి? యోబు గ్రంథంలో ఎప్పుడో రాయబడింది. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన శాస్త్రవేత్తలు బైబిల్ చదివారు, చదివి త్రవ్వటాలు మొదలుపెట్టారు. భూగర్భ శాస్త్రంగా చదివి త్రవ్వడం మొదలుపెట్టి మేము వెండిని బయటికి తీసాము, అక్కడ గని ఉంది, వెండి ఒక గనిగానే ఉంది. ఈరోజు మనం వేసుకునే పట్టీలు కానీ ఉంగరాలు కానీ చేతి గాజులు కానీ అలా లేదు, గనిగానే ఉంది, అది మేము బయటికి తీసాము అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ శాస్త్రవేత్తలు అనక తొలిగే, శాస్త్రవేత్తల నోట ఆ మాట రాకముందే దేవుడు చెప్తున్నాడండి, వెండికి గని కలదు, పుటము వేయి సువర్ణమునకు స్థలము కలదు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతుకు చూచువారు భూమి అంతము వరకు సంచరించి ఉంటారు. ఒక చోటే కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, వీరందరూ భూమి అంతము వరకు, భూమి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు సంచరించే ఉంటారు. కానీ వాక్యం మట్టుకు సంచరించుకోకుండా చేయాలనుకుంది అపవాది.
ఆ జ్ఞానం బయటికి రాకోకుండా చేయాలనుకుంది అపవాది. కానీ అపవాది ఎన్ని ఎత్తులు వేసినా దేవుడు మాత్రం నెగ్గనివ్వలేదు. దేవుడు తన వాక్యం బయటికి రావాలని, తన మనసులోని మాటలన్నీ బయటికి రావాలని బైబిల్ని చేత పట్టించి ఆ రోజు యేసుక్రీస్తు వారు ఎలాగైతే చెప్పారో, యేసుక్రీస్తు వారు తర్వాత వచ్చిన ప్రవక్తలు ఎలాగైతే చెప్పారో అలానే జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా. అలా జరిగింది కనుకనే ఈరోజు ఆ మహాగని గురించి మనము తెలుసుకుంటున్నాము కనుక మనుషులకు కావలసిన విధంగా మలుచుకోవటం జరిగింది. ఆ గని తీసుకొని మనుషులకు కావలసిన విధంగా మలుచుకోవటం జరిగింది. కుటుంబమై సువర్ణములకు స్థలము కలదు అనగా బంగారానికి కూడా గని ఉంది. ఆ బంగారం ఎలా వచ్చిందండి? ఒక ఇసుక నుండి బంగారాన్ని తీస్తున్నారు. మరి ఇసుకలో బంగారాన్ని పెట్టింది ఎవరు? ఈ ఆలోచన లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇసుకలో బంగారాన్ని పెట్టిన దేవుణ్ణి మర్చిపోయారు. ఆ ఇసుకను భద్రం చేయగా బంగారం బయటకు వచ్చింది. అలా వచ్చిన వాటిని చూస్తున్నారు. రాళ్ళు కరిగించి రాగి తీస్తారు. మరుగైన వస్తువులను వాళ్ళు వెలుగులోనికి తెంపిస్తారు. యోగు గారు అంటున్నారండి, వీటన్నిటినీ తీసుకొస్తారు కానీ అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? యోగు గారి ప్రశ్న వేస్తున్నాడండి. యోగు గారికి దేవుడు ప్రశ్న వేశాడు, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? ఆలోచించండి. వీటన్నింటిని చూసిన యోగు గారికి కూడా అర్థం కాలేదు. అలా అర్థం కాక వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది? 12వ వచనం అండి. వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది? మనుషులు ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు జ్ఞానం విలువను ఎరగకపోతున్నారు. ఎరగరు అంటున్నాడండి. మరి ఏ జ్ఞానాన్ని, ఏ విలువను ఎదుగుతారు అని మనం ఆలోచన చేయాలండి. ఏ విలువను ఎదుగుతారంటే ఒక బంగారం ఎరుగుతారు, ఒక వజ్రాన్ని ఎరుగుతారు, ఒక సంపదను ఎరుగుతారు. కానీ జ్ఞానం గురించి వాటికి తెలుసుకొనక మాకు అదే అర్థం కావడం లేదు, మాకు అవసరం లేదు అని అనుకుంటున్నారు. 14వ వచనంలో మనం చూడగలిగితే, అగాధము అది నాలో లేదను. సముద్రం ఏమంటుందండి? సముద్రము నా యొద్ద లేదు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందండి? చెప్పాడు కదా యోగు గారు, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? అగాధము నాలో లేదంటుంది, సముద్రము నా యొద్ద లేదంటుంది. మరి జ్ఞానం ఎక్కడ దొరుకును? నా దగ్గర కావాలంటే ముత్యములు, పగడములు, గ్యాస్ మొదలైనవి ఉంటాయి, జ్ఞానం మాత్రం నా దగ్గర దొరకదు అని సముద్రం అంటుంటే మరి ఎక్కడ దొరుకుతుందండి ఆ జ్ఞానము? ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి కదా, ఆ గనిని మనం తెలుసుకోవాలి కదా. ఎక్కడ దొరుకుతుందని మనం కిందకు చదువుకోగలిగితే 15వ వచనము, సువర్ణమ్మ దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకైన వెండి తూచరాదు. సువర్ణము జ్ఞానమునకు అసలు సాటి అయినది కాదు అనగా ఎంతో విలువైనది, ఎంతో ఖరీదైనది దేవుని జ్ఞానము. అది ఓపీరు బంగారముకైనను, విలువగల గోమేధముకైనను, నీలముకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు అది ఇయ్యబడదు. అంతటి గొప్ప సంపదను దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. అలాంటి జ్ఞానాన్ని మనం ఎంతో జాగ్రత్తగా త్రవ్వి తీసుకోవాలి. అంతటి మహాజ్ఞానాన్ని మనం ఎంతో జాగ్రత్తగా త్రవ్వి తీసుకోవాలి అంటున్నాడండి. ఇంకా మనం చూడగలిగితే, పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సంపదము కెంపుల కన్నను కోరదగినది. జ్ఞాన సంపదలు కెంపులకైన అంటే పగడాల కన్నా కూడా ఇంపైనది జ్ఞానం అండి. పగడముల కన్నా కూడా ఇంపైనది. అది కూషు దేశపు పుష్పరాగము దానితో సాటి కాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లయిన జ్ఞానం ఎక్కడ నుండి వచ్చును? వీటన్నిటితో కూడా జ్ఞానం కొనలేము. అట్లయితే జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును?
అని యోబు గారు అడుగుతున్నాడండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతటి సాటి లేని ఈ మహాజ్ఞానపు గని ఏదని మనం ఆలోచిస్తే ఆ జ్ఞానపు గని మరి ఎవరో కాదు, ఒక మహాలోకంలో నుండి ఈ భూమి మీదకు వచ్చిన యేసుక్రీస్తు వారే. మనం చదువుకున్నాము కదండి, సత్యమైనది దూరముగాను ఒక లోతుగాను ఉన్నదని. యేసుక్రీస్తు వారేనండి, సాక్షాత్ యేసుక్రీస్తు వారే ఆ మహాగని. ఆ మహాగని గురించి మనము చదువుకుంటున్నాము. అలా యోబు గారికి అర్థం కాకపోయేసరికల్లే పౌలు గారి చేత ప్రశాంతంగా రాయించాడండి. పౌలు గారి చేత సంపూర్ణంగా రాయించి మనకిచ్చాడు. ఆ మాటను మనం చూడగలిగితే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయన అనగా యేసుక్రీస్తు వారి నందే గుప్తములై ఉన్నవి. వెండి, ఇనుము, రాగి, బొగ్గు, అల్యూమినియం వీటన్నిటికీ గని ఉంది. మరి ఆ జ్ఞానానికి కూడా గని ఉంది. అంటే అది మరి ఏది, ఏ జ్ఞానం అని అంటే ఒకప్పుడు తండ్రి దగ్గర ఉన్న జ్ఞానము, తండ్రి ఎంత ఉన్న ఆ జ్ఞానము యేసుక్రీస్తు వారండి. తండ్రి ఎంత వాక్య రూపంలో ఉన్న యేసుక్రీస్తు వారే మన యొద్దకు ఈ భూమి మీదకు రావటం జరిగింది. ఈ భూమి మీదకు వచ్చి 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద మానవునిగా రావటం జరిగింది. మరి ఇప్పుడు 66 పుస్తకాలుగా మన చేతుల్లోకి బైబిల్ ఉండడం జరిగింది. యేసుక్రీస్తు వారు 24 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకు వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. మన కొరకేనండి. మనము తండ్రి అయిన దేవునికి పిల్లలుగా ఉండాలని చెప్పి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. మరి అప్పటి నుంచి ఆ వాక్యాన్ని మన చేతికి ఇచ్చాడు కదండి. తండ్రి అయిన దేవుడు తన మనసులోని మాటలన్నింటినీ యేసుక్రీస్తు ద్వారా చూపించారు. బైబిల్ నందు ప్రవక్తల ద్వారా రాయించడం జరిగింది. రాయించి ఇచ్చిన బైబిల్ని చదువుకుంటున్నారా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అలా చదువుకొనక ఆ సత్యమైన వాక్యాన్ని విలువ పెట్టి కొనాలి. విలువ పెట్టి మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. విలువ పెట్టి తన ప్రాణాన్ని ఇస్తే ఆ ప్రాణానికి బదులుగా మనం ఏమిస్తున్నాము? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మరొక మాటను మనం బైబిల్ అంతా చూడగలిగితే కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 9-10 వచనాలు, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమై ఉన్నవి. అవి బంగారము కంటేను విస్తారమైన, మేలిమి బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను చుట్టు తేనె దారల కంటేను మధురమైనవి. ఇంత ఖరీదైన మేలిమి బంగారం కంటే కూడా కోరదగినవి దేవుని మాటలు. మరి ఏ మాటలు కోరుకుంటున్నారు? లోకంలో బంగారం, వెండి అన్ని విలువ తెలుసుకుంటున్నారే కానీ వాటిని కలిగించిన దేవుని వాక్యాన్ని మట్టుకు తెలుసుకోలేకపోతున్నారు. బంగారం కంటేను, తేనె కంటేను, జుట్టు తేనెల దారాల కంటేను విలువైనవి దేవుని వాక్యము. పాట పాడుకుంటున్నారే, జుట్టు తేనె దారాల కన్నా నీ నామం ఎంతో మధురమని. మరి అంతటి నామాన్ని మధురంగా చేసుకుంటున్నారే, ఆ నామంలో రాయబడిన మాటలను మాత్రం ప్రక్కకు పెట్టేశారండి. అర్థం కావట్లేదు. అర్థం కాకోకుండా యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. ఇక అర్థం కాకపోతుంది. అర్థమయ్యేటట్టు చెబుతున్నా కూడా వారికి అర్థం కాలేదు. అలా అర్థం కాలేదనే దావీదు గారు చెబుతున్నారు. ఇంకొక మాటను మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊతగా వెండి అంత పవిత్రమైనవి. యెహోవా మాటలు ఎలా ఉన్నాయండి? పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మార్లు కలగగా, అంటే
అంటే కడగగా 7 మారులు కరిగి ఊదగా వెండి అంత పవిత్రమైనవి. దేవుని మాటలు ఎంతో పవిత్రమైనవి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు ఎంత పవిత్రమైనవి. మరొక మాటను మనం చూడగలిగితే అదే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 72వ వచనం. కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకెంతో మేలు. నీవిచ్చిన ధర్మశాస్త్రం అంటే నాకెంతో మేలు అని అంటున్నాడు దావీదు గారు. దావీదు గారికి ఎంతో ఉన్నతమైనదిగా దేవుని జ్ఞానం అర్థమైందో మనకు అర్థమవుతుంది. కనుక మహాజ్ఞాన గనిని మనసు పెట్టి మనోనేత్రాలతో చదివితే కానీ అర్థం కాదు. పైపైన చదువుకుంటే అర్థం కాదండి. మనసు పెట్టి మనోనేత్రాలతో అంటే చదవంగా తెలివి పెరుగుతుంది. తినగా గారెలు చేదైపోతాయి అంటారు. అవి తినే వస్తువు కాబట్టి చేదైపోతుంది. ఇది జ్ఞానము, దేవుడు మనకిచ్చిన జ్ఞానము. కనుక జ్ఞానము చదవగా ఇంకా జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడని దావీదు గారు చెబుతున్నారు. అది దార కంటెను చుట్టు తిన దార కంటను తీయగా ఉంటుంది. ఆ జ్ఞానం చాలా తీయగా ఉంటుంది. ఆ జ్ఞానం ఎంతో మరుగైనది. ఆ జ్ఞానాన్ని మనకు దేవుడు ఇవ్వడం జరిగింది. జ్ఞాన రూపమైన యేసుక్రీస్తు వారి భూమి మీదకు వచ్చారు. ఆ జ్ఞాన రూపమైన యేసుక్రీస్తు వారి వలన ఈ మాటలు మనకు ఈరోజు మన చేతికి వచ్చాయి. తండ్రి అయిన దేవుని మనసులోని మాటలన్నీ మన చేతికి వచ్చాయి. మనసు పెట్టి మనోనేత్రాలతో చదివితే గానీ బైబిల్ యొక్క గొప్పతనం అర్థం కాదు. అందుకే పౌలు గారు కూడా చెబుతున్నారండి, మనసు పెట్టి దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదివితే ఎవరికి ఎలాగ అర్థమవుతుందని మనం చూడగలిగితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. మనుషుల జ్ఞానము కంటే కూడా దేవుని జ్ఞానమే బలము కలది. దేవుని జ్ఞానానికి ఉన్న బలము మనిషి బలంతో సాటి కాదు. దేవుడు అంటే ఎవరండి? సాక్షాత్తు మనలను కన్న తండ్రి. ఆ దేవుడు ఎంతో ఆలోచించి మన కొరకు ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టిలో సర్వ సంపదలను మనకిచ్చాడు. సర్వ సంపదతో పాటు మహాజ్ఞానమైన యేసుక్రీస్తు వారిని కూడా మన కొరకే ఇచ్చాడు. మన కొరకు వచ్చిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఈ భూమి మీద సువార్త ప్రకటన చేశారు. వారున్న కాలంలో సువార్త ప్రకటన చేసి వారి తర్వాత అపోస్తలులు, వారి తర్వాత ప్రవక్తలు అపోస్తలులు వచ్చి సువార్త పని చేస్తే అవి చదువుకుంటున్న మనము మట్టుకు మన అవసరాల కొరకే బైబిల్ని చేతపట్టుకుంటున్నాము. మన అవసరాల కొరకే కాదు, మహాజ్ఞానం ఉందని ఆ జ్ఞానంతో మనము బైబిల్ చదవాలి. అప్పుడు మనకు ఈ జీవితం తర్వాత మనకు బ్రతుకు ఉందని తెలుస్తుంది. బ్రతుకులో మనం ఏం చేయాలో తెలుస్తుంది. ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ బైబిల్ చదివారు అనేక మంది. ఒక మహాత్మా గాంధీ గారు కూడా చదివి నీ కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంప త్రిప్పుము అన్నాడు. మరి నీ కుడి చెంప మీద కొట్టువాని వైపు అన్న మాట ఎక్కడి నుండి వచ్చింది? బైబిల్లోనండి. ఆ మాటను మనం బైబిల్లోనే వచ్చింది. వారి ముఖ లక్షణమే వారి మనసు తెలుపుతుంది అని శాస్త్రవేత్తలు కానీ మహాత్ములు కానీ వీరందరూ బైబిల్ చదివి వారికి అవసరమైన ఒక చిన్న మాటనే పట్టుకున్నారు కానీ బైబిల్ పట్టుకోలేదండి. రచించని ప్రియమైన దేవుని పిల్లలారా, వారికి అవసరమైన దాన్నే పట్టుకున్నారు కానీ బైబిల్ మొత్తాన్ని పట్టుకోలేదు. ఈ మహాజ్ఞాన గనిని త్రవ్వి వెలికి తీయకుండా అపవాది అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. మరలా యేసుక్రీస్తు వారు అపోస్తలులు తర్వాత మహాజ్ఞాన గనిని త్రవ్వి ఎంతో సంపదను ఈ తరంలో వెలికి తీసి ప్రపంచానికి చాటి చెప్పారు. అలా చెప్పినది
యేసుక్రీస్తు వారి తర్వాత అపోస్తలులు వచ్చారు. అపోస్తలుల తర్వాత ఈ మహాజ్ఞాన గని త్రవ్వి ఎంతో సంపదను ఈ తరంలో వెలికి తీసి ప్రపంచానికి చాటి చెప్పినది ఎవరండి? ఇప్పుడున్న మన తరంలో చెప్పింది ఎవరంటే జయశాలి పీడి సుందరరావు గారు. ఆయన ఎంతో జ్ఞానాన్ని బయటకు తీశారు, ఎంతో సంపదను బయటకు తీశారు. జ్ఞానము బైబిల్లో పొందుపరచబడి ఉంది. జ్ఞానంతో నీవు బ్రతకాలి అని జయశాలి పీడి సుందరరావు గారు అన్నారండి. ఆయన నిలబడ్డాక ఆయనతో పోటీగా నిలబడ్డ వారి ప్రపంచంలో ఎవరూ లేరు. ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన అలా నిలబడి మాట్లాడుతున్నాడంటే ఆయనకున్న ఔన్నత్యము జ్ఞానము. ఆ జ్ఞానము తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. కనుక తను నిలబడి యేసుక్రీస్తు వారి గురించి, పరిశుద్ధాత్మ గురించి, తండ్రి అయిన దేవుని గురించి చెప్పటం జరిగింది. కనుక బైబిల్ అనేది మహాజ్ఞాన గని. ఇంతటి మహాజ్ఞానం గణం గురించి జ్ఞాని అయిన సొలొమోను గారు ఏం చెబుతున్నారో అని మనం చివరి మాటగా చూసుకోగలిగితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7-8 వచనాలు. జ్ఞానమును సంపాదించుకున్నటియే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి. మేలిమి బంగారం ఆశింపక తెలివి నొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. వెండిని ఆశపడద్దు, తెలివికి నువ్వు ఆశపడద్దు. వాటన్నింటికన్నా శ్రేష్టమైనది జ్ఞానము. జ్ఞానమండి సంపాదన అంతయు ఇచ్చి, నీ సంపాదన అంతయు ఇచ్చి జ్ఞానము సంపాదించుకోను. ఈరోజు నువ్వు సంపాదిస్తున్నదంతా ఎవరికి ఇస్తున్నావు? నీ కుటుంబం కొరకు ఇస్తున్నావు. నీ కుటుంబం కొరకు ఖర్చు చేస్తున్నావు. అందులో కొంత భాగాన్ని తండ్రి అయిన దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. సంపాదన పెట్టాలి. పెట్టకపోతే పరలోకాన్ని ఇవ్వని అంటున్నాడు దేవుడు. అలా పరలోకం కాకోకుండా మనం నరకానికి జారిపోతే పరిస్థితి ఏంటి? దేవుని కొరకు పని చేయాలి. సువార్త పనిలో ఉండాలి. సువార్త పనిలో సహకారులుగా ఉండాలి. సువార్త పని జరిగించే విధంగా మనం ఉండాలి. ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అలా ఆలోచించి కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ లోకంలో నిధి నిక్షేపాల కోసం ఎంతో కష్టపడి పరిశోధన చేస్తున్నారు. మనిషి అంతకంత గొప్పవాడైన మహాజ్ఞాన గవిని తవ్వితే మంచిది అంటున్నాడు. మనిషి కన్నా గొప్పది, మనిషి సంపాదించిన సంపద కన్నా కూడా దేవుని వాక్యం గొప్పది. ఆ దేవుని వాక్యాన్ని సంపాదించుకోవాలి. ఆ దేవుని వాక్యంతోనే ఈ భూమి మీద బ్రతకాలి. ఆ దేవుని వాక్యంతోనే మన మనుగడ జరుగుతుంది. అంతేకాని ఈ బంగారమో వెండో సంపదో మనకు అక్కడకు రాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చనిపోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేము. తల్లి గర్భం నుండి ఎలాగ వచ్చామో మరలా చనిపోయేటప్పుడు అలాగనే వెళ్ళిపోతాము. ఆ వెళ్ళిపోయే క్షణంలోగా, ఆ రోజులోగా నీవు దేవుని కొరకు ఏ పని చేశావు అని దేవుడు ప్రశ్న వేస్తాడండి. నీవు నా కొరకు పని చేసావా లేదా, నా కొరకు ఆలోచించావా లేదా అని దేవుడు అడుగుతాడు. మరి అడిగినప్పుడు నీ సమాధానం ఏంటి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మహాజ్ఞానాన్ని ఈ నేత్రాలతో చదివితే అర్థం కాదు. మనసు పెట్టి మనోనేత్రాలతో చదివితే అర్థమవుతుంది. ఈ మానవ నేత్రాలతో చదివితే మహాజ్ఞానం అర్థం కాదు. మనోనేత్రాలతో చదివితే మహాజ్ఞానం అర్థమవుతుంది. కనుక మహాజ్ఞానాన్ని చదువుకొని దేవునికి వారసులుగా అవ్వాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను.